హాయ్ ఫ్రెండ్స్, చపాతీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొన్ని పాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని పిండిని ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అయింది కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పిండిని. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ప్లేట్ తెచ్చేస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు పిండి అనేది మంచిగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక బాల్ తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకొని తాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా తాల్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి చపాతీని వేసుకొని 1 సైడ్ కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి 1 సైడ్ కాలిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకొని ఇక్కడ కూడా మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి చపాతీ అనేది కాలిపోయింది. ఇప్పుడు మంచిగా టర్న్ చేసుకొని మంచిగా సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో ఇలా ఫోల్డ్ చేసుకొని మంచిగా కాల్చుకోవాలి. అంతేనండి, మనకి చపాతీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకుందాం. అన్నీ ఇలానే చేసుకోవాలి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్.